నమస్తే. డిసెంబర్ 8-9 తారీఖున మన తెలంగాణలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులను పిలుస్తుంటే ఈ కల్వకుంట్ల తారక రామారావు ఏం మాట్లాడతారంటే, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత వెనక్కు పంపించేస్తామని చెప్పి సన్నాసిగాని మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం బాగుపడడం ఎవరికి ఇష్టం లేదు. ఈ సన్నాసి తెలంగాణ సంపదను దొబ్బి తిని వీళ్ళయ్య తాయి ఫామ్ హౌస్లో పడుకొని సన్నాసి సినిమా వాళ్ళ వెనకాల తిరుగుకుంటా, విదేశాలు ఎంజాయ్ చేసుకుంటా, డ్రగ్స్ తీసుకుంటా, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ మొత్తంలో ఊపుకుంటా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంటే, తెలంగాణ బిడ్డలు బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేక కేటీఆర్ నీ ఉడత ఊపులకు ఎవడు భయపడడు. కానీ ఇక్కడ అర్థమైందా, నువ్వు ఒక కామెడీ పీస్ అని చెప్పేసి తెలంగాణ బిడ్డలకు కాదు ప్రపంచంలో ఉన్న అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళ మీ చేతిలో పెడితే నువ్వు పీకింది ఏం లేదు, చేసింది ఏం లేదు. నువ్వు కూడా కొన్ని సమిట్లు పెట్టిన వాళ్ళ పోయి డోలు కొట్టినావు. డోలు కొట్టే సమిట్ కాదు ఇది. నేను డెఫినెట్గా చెప్తానండి ఈ మాట. రానున్న 8 సంవత్సరాల్లో తెలంగాణ బిడ్డలు ప్రపంచంతో పోటీ పడతారు. దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. అది సన్నాసిగాడు ఓర్చుకోలేక సన్నాసి మాటలు మాట్లాడుతుంది. కేటీఆర్ నువ్వు మళ్ళీ అధికారానికి వస్తావని కలగంటున్నావా? ఛాన్సే లేదు.